అందరికీ సమాన హక్కు ఇచ్చిన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి పేరును జై భీమ్ అని చెప్పనంగానే ఈ వివక్ష మనం చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయం. ఎక్కడి నుంచో ఇక్కడికి బ్రతకడానికి వచ్చి ఎన్నో ఎన్నో ప్రాణాలు బలిదానాలు చేస్తే కానీ రాని తెలంగాణలో అయ్యో పాపం అని చెప్పి మేము కొద్దిగా స్థానాన్ని ఇస్తే ఈరోజు 6 నెలల దోషం అన్నట్టుగా కనబడతా ఉంది. ఈరోజు మేము పిలుపునిస్తూ ఉన్నాము. ఆర్పిఐ పార్టీ తరఫున కూడా మేము సుబ్బరాజ్ అన్న గారికి మద్దతు ఇస్తూ ఉన్నాము. వారికి వెనకాల మేము ఉన్నాము. రామ్దాస్ అత్వాలే సెంట్రల్ మినిస్టరు వారు కూడా ఈ విషయంలో సంఘీభావన తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాము, మార్వాడి 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 క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. మా డిమాండ్ మరొకటి, ఏదైతే ఈరోజు వివక్ష, ఏదైతే ఈరోజు అహంకారం కనబడతా ఉందో, ఎట్టి పరిస్థితుల్లో రాత్రి ఏదైతే కేసు ఫైల్ అయ్యిందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఖచ్చితంగా సెక్షన్లు పెట్టాలి. ఒకవేళ సెక్షన్లు పెట్టకుండా షాపును కూడా ముయ్యకుండా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ రోడ్డు మొత్తము మేమందరం దళితులము కానీ మిగతా వారందరూ తెలంగాణ వాదులు అంతా ఇక్కడి నుంచి ఆ పైదాకా కూర్చొని మా యొక్క విన్నపాలు వినేదాకా మేము ఖచ్చితంగా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ మొత్తంలో ఇంతకుముందు కూడా ఇలాంటివి పరిస్థితులు జరిగినప్పుడు చాలా పెద్ద విషయంలో చాలా పెద్దగా ఈ యొక్క విషయం బయటకు వచ్చినప్పుడు కూడా మార్వాడీస్కి గుజరాతీస్కి ఖచ్చితంగా ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఇదే పరిస్థితిలో వాళ్ళు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. మరొకసారి ఒక వేదిక నుంచి మేము చెప్తా ఉన్నాము, ఎక్కడైనా కానీ తెలంగాణ వారి మీద కానీ తెలుగు వారి మీద కానీ మార్వాడీలు గుజరాతీలు హిందీ వారు ఇక్కడి నుంచో బ్రతకడానికి ఇక్కడ వచ్చిన వారు ఎక్కడైనా కానీ కుక్క పెత్తనము చేయడానికి ప్రయత్నిస్తే ఒళ్ళు పగులుతుందని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తాను. ఎట్టి పరిస్థితిలో మా ఒక వర్గాన్ని, మా తెలంగాణ తెలుగు జాతిని మేము బ్రతికించుకుంటాం. తెలుగు జాతికి ఆర్పిఐ పార్టీ వెన్నంటూ ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తా ఉన్నా. జై భీమ్. ఉద్యమాలు చేస్తా ఉన్నా కూడా వాళ్ళు అరాచకాలు మారట్లేదు. అంటే మీ పోరాటాల్లో లోపం ఉందంటారా? పోలీసులు సరైన చర్యలు తీసుకోవాలంటారా? ప్రభుత్వము రేవంత్ రెడ్డి నిద్రపోతా ఉన్నాడని చెప్పి అంటా ఉన్నా. ఎలక్షన్ కు ముందు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకుంటా ఉన్నాడని చెప్పి మాట్లాడినారు. రేవంత్ రెడ్డి ఈ రోజు ఏ ఫామ్ హౌస్ లో పండుకుంటున్నాడని నేను అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నా నువ్వు తెలంగాణ బేస్ చేసుకొని తెలుగు వారిని బేస్ చేసుకునే కదా ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఎక్కడున్నాడు ఈ ముఖ్యమంత్రి? ఈరోజు ఓసారి దావాస్ అని చెప్పి అంటాడు, ఇంకోసారి ఎక్కడని చెప్పి తిరుగుతూ ఉంటాడు. గ్రౌండ్ లో ఈరోజు ప్రజలకు జరుగుతున్న వివక్ష, ప్రజలకు జరుగుతున్న అన్యాయం విషయంలో ముఖ్యమంత్రి ఎక్కడ పడుకున్నాడని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ రెడ్డిల యొక్క అహంకారంకి ఇది సూచనగా మాకు కనబడతా ఉంది. ఇంతకుముందు కూడా 2-3 కేసులు తెలంగాణలో అయినప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయా? మీరు ఏమైనా సీరియస్ ఖచ్చితంగా వీరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అన్న ఖచ్చితంగా పెడితే ఇంకొకసారి ఇంకోటి ముందుకు రావడని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే 12 నుంచి 1300 మంది ఆత్మ బలిదానాలు చేస్తే కానీ రాని తెలంగాణ వీరి కోసమా? మా తెలుగు వారికి ఎక్కడ ఉన్నది ఇక్కడ రెస్పెక్ట్? మా తెలుగు వారికి ఎక్కడ ఉన్నాయి ఉద్యోగాలు? మా తెలుగు వారికి ఎక్కడ ఉన్నాయి బిజినెస్లు? ఈరోజు మేము కోరుతా ఉన్నాము, ఇలాంటి వారు ఒకవారు పెట్టుకుంటే దానిలో ఖచ్చితంగా ఉద్యోగం చేసేవారు తెలుగు వారే ఉండాలి. ఇది మా డిమాండ్.